దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం ఒక విషయాన్ని మాత్రం చదువుతాం. మనలో లోపాలను చేసుకుని మనమందరం ప్రభువు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది మనం ఆలోచించే దేవుడు తన వారిని ఎరిగి ఉన్నారు. దేవుడు తన వారిని ఎరిగి ఉన్నారు. రెండు తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. 19వ వచనంలో ప్రభువు తన వారిని ఎరిగి ఉన్నారు. ఇక సత్యం అనేది మనం ఎరగకపోతే మనం అనేక సందర్భాల్లో దేవుని సందేహించడానికి అవకాశం ఉంది. దాని అర్థము మనము దేవుని వారమైతే, మనము దేవుని పిల్లలమైతే, మనం ప్రభువునందు ఉన్నట్లయితే మనలను దేవుడు ఎరిగి ఉన్నారు. 19వ వచనంలో ప్రభు తన వారిని ఎరుగును. అంటే దేవుడు దైవికమైనటువంటి తెలివి అనేది, జ్ఞానం అనేది ఆయన తన మనుషులను పూర్తిగా ఎరిగి ఉన్నారు. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు లేదని చెప్పలేదు. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నారు. సమస్తం అన్నప్పుడు సృష్టిలో జరుగుతున్న ప్రతి విషయమును ఆయన ఎరిగి ఉన్నారు. సృష్టిలో జరిగిన విషయములన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న విషయములను ఎరిగి ఉన్నారు. జరగబో విషయములను కూడా ఆయన ఎరిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. సమస్తమును దేవుడు ఎరిగి ఉన్నాడైతే ఇప్పుడు ప్రశ్న, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడా? నా గురించి దేవునికి ఏం తెలుసును? అసలు నేను ఎవరిని, ఎక్కడున్నాను, అసలు నన్ను దేవుడు ఎలాగూ ఎరిగి ఉన్నారు? 2 తిమోతి పత్రిక మనం చదివిన 2:19 ప్రభు తన వారిని ఏం చేసి ఉన్నారు? ఎరిగి ఉన్నారు. మనము ఆయన వారుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏమిటంటే దేవుడు సమస్త విషయములలో పరిపూర్ణమైన జ్ఞానము కలిగినటువంటి వాడు. సమస్తం ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది లేదు. ఆయనకి తెలియకుండా ఏది జరగలేదు, జరగదు, జరగదు. అంటే దేవుడు అంతగా సమస్త సృష్టి విషయమై తాను అంత జ్ఞానము కలిగినటువంటి వాడు. ఫిబ్రవరి 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అనేది మనం అందరము అనేక సార్లు చదివినటువంటి ఒక లేఖనం అది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఆయనకి లెక్కలు చెప్పవలసి ఉన్నది. ఆ దేవుని కలుగు సమస్త మరుగు లేకగా కనబడుచున్నది. మనం అనేక
అనేక సందర్భాల్లో వేటిని తెలుసుకోగలము, మన కంటి ద్వారా కనబడే దాన్ని మనము తెలుసుకోగలము. రెండోది, మనం ఏం తెలుసుకోగలమంటే వెలుగులో ఉంటేనే మనం తెలుసుకోవాలి. ఒకటి మన కంటిలో చూడాలి, అది వెలుగులోనే ఉండాలి. మూడు, ఈ గోడకు బయట జరిగేది మనకు తెలియదు. గోడ ఉంది, గోడకు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుని విషయంలో అలా అనుకోవాలి. దేవుని యొక్క విషయం అనేది అలా అనుకోవాలి. ఎందుకు మనం చూసిన దాన్ని, మనం కంటితో చూసిన దాన్ని తెలుసుకోగలుగుతున్నామంటే మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానం యొక్క ఫలితం. ఏది కంటి ద్వారా మనం చూడగలుగుతున్నామో అదే మనకు తెలుసు. రెండోది, వెలుగుంటేనే మనం చూడగలం, వెలుగు లేకపోతే మనం చూడలేము. రెండోది, మనకి వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క విషయం అనేది అలా అనుకోవాలి. దేవుని యొక్క విషయం అలా అనుకోవాలి. మనం ఎక్కడున్నా దేవుడు చూడగలడు. మనము 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారిని ఆయన చూడగలరు. ఆయన చీకట్లో ఉన్నదాన్ని కూడా చూడగలరు. ఆయన సమస్తమును ఒకేసారి చూడడానికి ఆయనకి శక్తి ఉంది. అంటే దేవుని యొక్క జ్ఞానం అనేది అంత పరిపూర్ణమైనటువంటిది. మన యొక్క జ్ఞానము మన దృష్టిలో ఏదో కొద్దిపాటిగా ఉండవచ్చు. మనకి జ్ఞానం అనేది దేవుని జ్ఞానంతో పోల్చబడేటటువంటి దేవుని యొక్క జ్ఞానం అనేది అలా చీకట్లో ఉన్నదాన్ని మనం చూడలేము. కానీ దేవుడు ఏం చేయగలడు? స్పష్టంగా చూడగలడు. 13వ వచనం గమనించండి అని చెప్తున్నారు. 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడే స్పష్టం ఏది లేదు, ఆకాశమందు ఉన్న, భూమి మీద ఉన్న, నీళ్ళ కింద ఉన్న. నేను ఆకాశంలో చేస్తున్నాను కాబట్టి మనుషులు ఎవరు చూడలేకపోవచ్చు. భూమి మీద నేను ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు, మీరు దాన్ని చూడలేకపోవచ్చు. రెండోది, నేను సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఏదైనా చేయవచ్చు, దాన్ని మీకు తెలియకపోవచ్చు. కానీ దేవునికి ఒక పరిమితి అనేది లేదు. దేవుడు చూడడానికి దేనికి ఒక ఆటంకం అనేది ఏది కూడా దాన్ని మరుగుపరచలేదు. అందువలన దేవుడు ప్రతి దాని గురించి ఒక స్పష్టమైన జ్ఞానము కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన సృష్టి విషయంలో, ఇప్పుడు మనుషుల విషయంలో చూద్దాం. మనుషుల విషయంలో కూడా దేవుడు స్పష్టమైన జ్ఞానమును కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నారు ఆయన? 2 విషయాల్లో ఆయన స్పష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఒకటి ఆయన చెప్తున్నారు, దేవుడు ప్రభు తన వారిని ఎరిగి ఉన్నారు. ఎలా ఎరిగి ఉన్నారు అని 13వ వచనం చెప్తుందంటే, ఆయన కన్నులకు కనబడని స్పష్టమైనది లేదు. ఎలా తెలుసుకుంటున్నాడు ఆయన? ఎలాగో దేవునికి సమస్తము తెలుసు, ఆయన చూస్తున్నాడు. మనం ఆయన మార్చలేదు. దేన్ని చూస్తున్నాడు? మనం చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. మనం ఒక పనిని చేస్తున్నామంటే దానికి వెనకున్నటువంటి హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయంలో కలగడానికి ముందుగా మనం చేసిన ఆలోచనలు కూడా ఏం చేయగలడు? ఆయన చూడగలరు. మన ఆలోచనలు ఆయన చూడగలరు. మన మనసులో ఆలోచనలు వస్తుంది, నా ఆలోచన మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నా హృదయంలో ఉన్నది మీకు తెలియదు, దేవునికి తెలుసు. మనం చేసే పనులను ఏం చేస్తాం? చేస్తాం. కానీ ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఆ పనిని చేయడానికి ముందుగా నా హృదయంలో ఉండడము, హృదయంలోనికి రావడానికి ముందుగా నా ఆలోచనలు కూడా దేవుడు ఏం చేయగలడు? చూడగలడు. అంత స్పష్టమైన ఒక జ్ఞానమును మనుషుల గురించి ఆయన ఎదుర్కొన్నారు. ఎందుకు ఆయనకి అవసరం? ఎందుకు అంత స్పష్టంగా నా గురించి ఆయన తెలుసుకోవాలి? అదే వచనం ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఒకరోజు ఆయన తీర్పు తీర్చబోతున్నారు. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఒక వ్యక్తిని న్యాయముగా తీర్పు తీర్చవలనంటే దేవుడు పూర్తిగా ఏం చేసి ఉండాలి? ఎరిగి ఉండాలి. మనము
తీర్పులు అనేది అనేక సందర్భాలలో తప్పుగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు అనేది పొరపాటుగా ఉంటుంది. ఎందుకంటే మనకి అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు. మనం చూసిన దాన్ని వినదాన్ని బట్టి మనుషులు చేస్తాం. అంటే మనకు తెలుసు. ఎవరైనా సరే ఒక సహోదరుని చూసి అయ్యే సహోదరుడు మంచివాడు అని చెప్తే ఏం చేస్తాం? మనం నమ్ముతాం. ఏదైనా ఆ సహోదరుడు మంచి కార్యం చేస్తే మంచి కార్యం చేసేట కూడా మంచి కార్యం అనేసి వాళ్ళకి మంచి సహోదరుడు మనం నమ్ముతాం. అదే మనకు తెలిసినటువంటి విషయం. కానీ యేసు ఇప్పుడు నేను వచ్చి నా సహోదరుని రికమెండ్ చేసి ఏమనేసి నా సహోదరుడు మంచివాడు అని నేను చెప్పినందువలన అలా ఉన్న దేవుడు అలాగలడు. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి నేను రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మనుషులు ఏం చేస్తాడంటే ఆయన చూడగలుగుతున్నాడు. అంత స్పష్టమైన జ్ఞానమును ఆయన కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం దేవుని గ్రంథంలో అందరం వెలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ వెలుగుతున్నాం. దీనిని ఇది నిజమనేసి మనకు విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాం? మనం నమ్ముతున్నాం. మనకు విశ్వాసం అనేది చెప్తుంది అవును అనేసి మనం అందరము ఎదుగుతున్నాం. ఇప్పుడు గమనించండి, మనం ఒక సంఘటన ద్వారా ఎలాగో ఒక మనుషుని దేవుడు ఎదుగున్నారో ఒక వచనం ద్వారా మనము ఆలోచించాలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 5-6 వచనాలు. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు అద్దరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగున్నాడని అతనితో చెప్పాను. ఒక చిన్న 2 వచనాలు మాత్రం మనం తీసుకొచ్చుకున్నాం. ఇది కొర్నేలితో దేవుడు మాట్లాడేటువంటి ఒక ఆలోచన. కొర్నేలు గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొర్నేలు వాస్తవానికి దేవుని దృష్టిలో అన్ని రకములుగా ఆశీర్వదించబడినటువంటి వాడు. దేవుని దృష్టిలో మంచి వ్యక్తి. కానీ రక్షణ లేదు. రక్షణ అనేది ఆయనకి లేదు. ఆ రక్షణ పొందడానికి కావాల్సిన మాటలు అనేది ఎవరు బోధిస్తారో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కొర్నేలుకి తెలియజేయడం జరుగుతుంది. నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉన్నావు. దేవుని రాజ్యం ప్రవేశించడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ నువ్వు రక్షణ పొంది ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించవాలి ఏంటంటే ఆ మాటలు చెప్పేటువంటి వారు నీకు కావాలి. ఆ మాటలు చెప్పడానికి ఎవరు ఉన్నారు? పేతురు గారు ఉన్నారు. దయచేసి మీరు వెళ్ళండి అనేసి అక్కడికి ఒక అడ్రస్ నుంచి దేవుడు పంపించడం అనేది జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఏం తెలియజేస్తుందంటే మొదటగా మనం ఆలోచన చేయాల్సిన విషయం గమనించండి. మొదటగా మనం ఆలోచించాల్సిన మొదటి విషయం ఈ యొక్క 2 వచనాలు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, ఇప్పుడు 10వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక మనుషుల గురించి దేవుడు ఎలా ఎదుగున్నారో గమనించాలి. ఎలా ఎదుగున్నారండి? 5వ వచనంలో ఒక మనుషుని గురించి దేవుడు ఎలా ఎదుగున్నారో గమనించాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన దేవుడు వచ్చి దూత ద్వారా తెలియజేస్తున్నారు. దూత వచ్చి ఇప్పుడు కొర్నేలుకి తెలియజేస్తున్నారు. 4వ వచనంలో 3వ వచనం నుంచి నేను చదువుతాను గమనించండి. ఇంచుమించు 3 గంటల కాలంలో దేవుని దూత అతనికి వచ్చి కొర్నేలుకి అని పిలవగా దర్శనమందు తండ్రి అతనికి కనబడిన దూత వైపు తేరి చూసి భయపడకు, ప్రభువా యేసు ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనని ధర్మకార్యము దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినది. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించారు. సముద్ర పక్కన సీమోను ఒక చర్మకారుని దిగున్నాడు అని చెప్పారు. ఒక మనుషులు దేవుడు ఎలా ఎదుగున్నారో గమనించాలి. ఎలా ఎదుగున్నారండి? 5వ వచనంలో గమనించండి. 5వ వచనం చెప్తున్నారు, నువ్వు ఎక్కడికి పంపించాలి? మనుషులని ఒప్పేకి పంపించాలి. అక్కడ పంపించినప్పుడు పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించును. అతనికి ఇంటి పేరును కూడా దేవుడు ఎన్నుకున్నాడు.
ఎవరికి ఇంటి పేరుని? సీమోను యొక్క ఇంటి పేరు. సీమోను అను మారు పేరు కలిగిన, అతనికున్న పేరు కూడా, అయ్యా నేను నా యొక్క పేరు వచ్చేందుకు ముందుగా ఎక్స్ అని ఉంది, లేకపోతే ఏదో ఒక రకమైన పేరు ఉంది, కానీ ఇప్పుడు నేను మార్చేసుకున్నా. నీ యొక్క పాత పేరు ఆయనకి తెలుసును, ఇప్పుడు కొత్త పేరు కూడా ఏం తెలుసును అని తెలుసుకున్నాను. అవునండి, మన సర్నేమ్ ఏమిటి? మన యొక్క ఇంటి పేరును కూడా దేవుడు తెలుసుకున్నాడు. మనం చెప్తున్నాం, అయ్యా దేవునికి ఏం తెలుసు మన గురించి? ఆయనకి సమస్తము తెలుసు. సీమోను అను మారు పేరు కలిగిన పేతురు, ఆయన ఇంటి పేరును కూడా దేవుడు తెలుసుకున్నాడు. సీమోను యొక్క పేరు మార్చబడినదని, ఆ పేరు సీమోను నుంచి పేతురుగా మార్చబడినదనే విషయమును, పేతురును మారు పేరు గల సీమోను, ఆయన యొక్క పేరును ప్రభు మార్చారు. అవునండి, ఆ మార్చినటువంటి విషయము ప్రభు మార్చారు కదా, దేవుడు తెలియదని కూడా తప్పది. ఆయన చెప్తున్నాడు, పేతురు అనేటువంటి సీమోను. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇక మీద నువ్వు కేఫాను పిలువబడతావు, పేతురు అని పిలువబడతావు. ఈ పేరు ఎప్పుడు మార్చబడింది? ఓ 10 సంవత్సరాల క్రితం ప్రభు మార్చారు. ఆ 10 సంవత్సరాల తర్వాత మారిన పేరు ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం నా పేరు ఇది, అప్పుడు వేరే ఉన్నాను, ఇప్పుడు వేరే ఉన్నాను అనుకున్నట్లయితే ప్రయోజనం లేదు. దేవుడు ఆ పేరుతో కూడా కలిపి చెప్తున్నాడు. ఆయన అయా 10 సంవత్సరాల క్రితము నువ్వు ఈ పేరుతో ఉన్నావు, ఇప్పుడు ఈ పేరు మార్చబడింది. నువ్వు మర్చిపోవచ్చునేమో, మనుషులు మర్చిపోవచ్చునేమో, అది దేవుడు ఏం చేయలేదు, మర్చిపోరా. అంటే దాని అర్థము, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరును దేవుడు స్పష్టంగా ఎరుగున్నాడు, పేరుతో సహా. నువ్వు ఏం పేరు పెట్టుకుని ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నాడు సరే, నువ్వు ఏం పేరు పెట్టుకున్నా, ఎన్ని పేర్లు మార్చుకున్నా, ఆ పేరును దేవుడు ఏం చేస్తున్నాడు, ఎరుగున్నాడు. దేవునికి అంత జ్ఞానం ఉంది. దేవుడు అంతగా ఒక మనుషుని ఎరుగున్నారు. అయ్యా 10 సంవత్సరాల క్రితము ఎప్పుడో ప్రభు మార్చేశారు కదా, ఇక మీద నేను పేతురు అని పడుతున్నాను, నా పేరు పేతురే కదా అని అనుకున్నట్లయితే సరిపోదు. అక్కడ ఒక అడ్రస్ ఆయన ఎవరు ఏ విధంగా చెప్తున్నాడు గమనించండి. పేతురు అనబడిన సీమోను, మర్చిపోకండి. ఎంత ఒక నాలెడ్జ్ అండి. నా గురించి నా యొక్క పేరును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నా యొక్క పేరును దేవుడు ఎరిగి ఉన్నాడు. స్పష్టంగా ఇంటి పేరుతో సహా ఆయన ఎరిగి ఉన్నారు. రెండవది గమనించండి, 6వ వచనములో ఆ యొక్క పేతురు ఎవరు ఇంకొక ఆయన గురించి మాట్లాడు. 6వ వచనం గమనించండి, అతను ఒక సముద్రపు అద్దరున సీమోను ఇంటి దగ్గర ఉన్నారు. కరెక్ట్ అండి. రెండోది, పేతురు గారి గురించి ఇంటి పేరు సహా ఎదుర్కొన్నారు. గమనించండి, ఇంకొక సీమోను ఉన్నారు. ఆ సీమోను ఏం పని చేస్తున్నాడు కూడా దేవుడు ఎదుర్కొన్నాడు. ఏం పని చేస్తున్నారంటే ఆయన 6వ వచనం గమనించండి, అతడు సముద్రపు అద్దరున ఉన్న సీమోను అని ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడు. అతడు ఏం పని చేస్తున్నాడంట? చర్మపు పని చేస్తున్నాడు. నువ్వేం పని చేస్తున్నావో ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన చేసే పనులన్నీ కొద్దిగా రహస్యంగా ఉంటాయి అనుకుంటే సరిపో. నువ్వు ఎంత రహస్యమైన పనులు చేసినా సరే, నువ్వేం పని చేస్తున్నావో ఆయన ఎదుర్కొన్నాడు. ఒక మనుషులు దేవుడు ఎలా ఎదుర్కొన్నారో గమనించాలి. అతడు చర్మకారుడు, అతడు చేసేటువంటి పనిని కూడా దేవుడు ఎదుర్కొన్నాడు. అతడు చేసే వృత్తిని ఎదుర్కొన్నాడు. అతడు చేసే ఉద్యోగాన్ని ఎదుర్కొన్నాడు. అతడు ఏం చేస్తున్నాడో ఆయన గురించి నీవు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క పేరేమిటో, మీ యొక్క పేరేమిటో దేవుడికి నేను చెప్పాల్సిన అవసరం లేదు.
నేను ఎలాంటి ఒక పని ఉద్యోగాన్ని చేస్తున్నానో నేను కొత్తగా దేవుడిని తెలిసి చెప్పి దేవుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు చెప్పినందువలన దేవుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లేక గవర్నమెంట్ యొక్క పత్రములో రచించినందువలన దేవుడిని తెలియాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల క్రితమైన 20 సంవత్సరాల క్రితమైనా సరే నువ్వు ఏం పని చేస్తున్నావో దేవుడు నిన్ను స్పష్టంగా ఇక్కడ నీ ఉద్యోగం బట్టి అనేది ఉన్నారు. ఇక్కడ 10 మంది కూర్చున్నారు, ఒక 50-60 మంది కూర్చున్నాం. ఒకరి పనులు ఒకరు మనకు తెలియదు. నేనేం పని చేస్తాను మీకు తెలియకపోవచ్చు, మీరేం పని చేస్తారో నాకు తెలియదు. కానీ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు ఏ పని చేస్తున్నాడో దేవుడు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. అదే ఆయనకున్నటువంటి తెలివి. ఆయనకున్నటువంటి తెలివి అది. అనేక సందర్భాల్లో తల్లిదండ్రులకు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ కొడుకు ఏం పని చేస్తాడంటే ఏం పని చేస్తాడో నాకేం తెలుసు, నాకేం అర్థం కాలేదు అంటాం. మనకు తెలియదు, మనకు తెలియకపోవచ్చు. కానీ దేవునికి స్పష్టంగా చెప్తున్నాడు అతడు చర్మకారుడు. మూడవది గమనించండి, అతని యొక్క ఇల్లు ఎక్కడుందో కూడా ఆయన ఎరుగున్నాడు. ఆయన ఇల్లు ఎక్కడుందంట 6వ వచనంలో గమనించండి. అతడు సముద్ర పక్కనున్న సీమోను చర్మకారుడు. అతని ఇల్లు ఎక్కడుందో కూడా దేవుడు ఎరుగున్నాడంటే, నా పేరు తెలుసు, నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో కూడా తెలుసు ఆయనకి. రెండోది నేను చేసే ఉద్యోగం తెలుసు. మూడోది అని చెప్తున్నారు, నాకు ఇల్లు ఎక్కడుందో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అయ్యా నా ఇల్లు కాళహస్తిలో ఉంది, లేక చెన్నైలో ఉంది, నీకు అది తెలియకపోవచ్చులే అని చెప్పవచ్చు. ఒక ఇల్లును మనం కనుగొనడానికి తిరిగి ఇల్లును మన మీద ఒక చిన్న ఊర్లోకి వెళ్ళి మనం కనుగొనగలమండి. కానీ దేవుని యొక్క జ్ఞానం గమనించండి అని చెప్తున్నాడు, అతడు సముద్రపు అద్దరని ఉన్నాడు. సముద్రపు అద్దరని అతడు ఒక ఇంట్లో ఉన్నాడు. ఎంత స్పష్టమైన ఒక తెలివిని దేవుడు కలిగి ఉన్నాడు గమనించండి. నాలుగోది గమనించండి, ఆ 5వ వచనంలో, అప్పుడు నీవు ఎప్పటి మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించి మాట్లాడు, సముద్ర అద్దరున్న సీమోను అని ఒక చర్మకారుని దిగి ఉన్నాడని చెప్పాను. మళ్ళా గమనించండి, మన కుటుంబంలో ఉన్నటువంటి పేతురు గారు ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు కూడా దేవుడు. పేతురు గారు ఇంట్లో ఏం చేస్తున్నారంట, అది చర్మకారునికి ఇల్లు. ఆ ఇంట్లో పేతురు గారు ఏం చేస్తున్నారంటే 5వ వచనంలో, ఆ ఇంట దిగి ఉన్నాడు. అక్కడ దాని అర్థము అక్కడ ఆయన నివాసం చేస్తున్నాడు. దిగి ఉన్నాడంటే నివాసం చేస్తున్నాడు. నివాసం చేస్తున్నాడు. అది అతని ఇల్లు కాదు, ఇది ఎవరి ఇల్లు కాదు, అది పేతురు ఇల్లు కాదు, అది సీమోను అనే చర్మకారునికి ఇల్లు. ఆ ఇంట్లో పేతురు గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఆయన బస చేస్తున్నాడు. తను అక్కడ ఉపయోగించుకున్న పరమ బస చేస్తున్నాడు. ఆయన అక్కడ దిగి ఉన్నాడు, అక్కడే దిగి ఉన్నాడు. అంటే మన ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా దేవుడు ఎదుర్కొన్నాడు. 5వది ఏమిటంటే, మన ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారో కూడా దేవుడు ఎదుర్కొన్నాడు.
మన ఇంట్లో ఉన్న 10 మంది, 5 మంది, 6 మంది, నలుగురు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది ఉన్నా సరే మనం ఇంట్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నాం దేవుడు తేటగా ఎరిగి ఉన్నాం. 10వ వచనం 2వ వచనము అపోస్తలుల కార్యం. ఇటలీ పటాలను అడిబడిన పటాలను శతాధిపతి కొర్నేలియును భక్తిపరుడు కైసరుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలిగిన వాడైనది. ప్రజలకు బహు ధర్మం చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలు గురించి మాట్లాడుతూ కొర్నేలు వచ్చి ఏం చేస్తున్నారంట? భయభక్తులు కలిగి ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మూడోది ఇతరులకు దాన ధర్మంలో చేస్తున్నారు. ఒకటి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారు, 2 దేవునికి ప్రార్థన చేస్తున్నారు, 3 దాన ధర్మం చేస్తున్నారు. ఎలా చేస్తున్నాడు ఆయన? ఒకటిగా చేస్తున్నాడా, ఇద్దరుగా చేస్తున్నాడా, కుటుంబంగా చేస్తున్నాడని కూడా దేవుడు తెలియన్నారు. 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా, అంటే ఇంట్లో 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 100 మంది ఏం చేస్తున్నారో దేవుడు తేటగా ఎరిగి ఉన్నారు. అంటే దాని అర్థము మనం చేస్తున్నటువంటి పనులు దేవునికి సంబంధించలేకపోయినా సరే వాటన్నిటిని దేవుడు స్పష్టముగా ఎరిగి ఉన్నారు. మనం చెప్పవచ్చు, అయ్యా మనము దేవునికి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇంటి వారందరితో కలుసుకొని దేవుని భయభక్తులు కలిగిన సంఘటనలు మనకి ఏదైనా తెలుసు అండి? 1, 2 దేవుని ప్రార్థన చేసిన సంఘటనలు ఉండొచ్చు, దేవునికి అంటే ఇతరులకు మనం దానం చేసిన కార్యక్రమాలు ఉండొచ్చు. కానీ దేవుని భయభక్తులు కలిగి కుటుంబంతో ఉండడము ఎంత భాగ్యమో ఉండొచ్చు. కాబట్టి ఒకటి, ఆయన నా పేరును నా ఇంటి పేరు కూడా వేసుకున్నాడు. 2 నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఆయన ఎరిగి ఉన్నాను. 3 నేను ఎక్కడ నివాసం చేస్తున్నాను అని ఎరిగి ఉన్నాను. 4 నా ఇంట్లో ఎవరు నివాసం చేస్తున్నారో అని ఎరిగి ఉన్నాను. 5 నా ఇంటిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక మనుషునికి ఎంత ఒక మనుషునికైనా కుటుంబం కూర్చున్నటువంటి ఒక ఎంత జ్ఞానం అనేది మనుషులకు కలగలుగుతుందండి. ఎప్పుడైనా సరే మనం తెలుసుకోగలం, మన కుటుంబాన్ని గురించి మనం చెప్పగలమా? మనతో కూడా నా భార్య నాతో కూడా ఉండొచ్చు, నా పిల్లలు నాతో కూడా ఉండొచ్చు, నా తల్లిదండ్రులు నాతో కూడా ఉండొచ్చు, నా అక్క చెల్లెలు నాతో కూడా ఉండొచ్చు. వాళ్ళ గురించి మనకి ఎంతగా చెప్పగలము? నాకెంత తెలుసు అంతే చెప్పగలం. కానీ దేవుడు అలా సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. నేనేం చేస్తున్నా, పేతురు గారు బస చేస్తున్నారు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ ఇంట్లో నేను చేస్తున్నాను ఆయన ఎరిగి ఉన్నాడు. ఎక్కడ ఇల్లు ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఆయన చెప్తున్నారు, గమనించండి, ఆయన ఏ ఊర్లో ఉన్నాడో కూడా ఎరిగి ఉన్నాడు. 5వ వచనంలో, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి, ఎక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు కాదు, యొప్పే అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు, ఊళ్ళో ఉన్నాడు ఆయన. నా ఊరిని కూడా ఎరిగి ఉన్నారని ఆయన. అవును, యొప్పే ఊరికి పంపించి 5వ వచనం గమనించండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 5వ వచనంలో, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును సీమోను సేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్ర ప్రాంతమైన సీయోను చర్మకారం దిగి ఉన్నాడని అతనితో చెప్పారు. ఏ ఊర్లో ఉన్నాడు కూడా ఎన్నుకున్నాడని మన దేవుడు ఎంతగా మనం గురించి ఎదుగున్నారు గమనించాలి. ఒక సీమోను పేతురు, ఒక కొర్నేలు, ఒక చర్మకారుడైన సీమోను, వాళ్ళ గురించి ఎంత స్పష్టంగా దేవుడు ఎదుగున్నారు గమనించాలి.
నా పేరుని ఎరిగి ఉన్నారు, నేను చేసే పనిని ఎరిగి ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నానో ఎరిగి ఉన్నారు, నేను నా ఇల్లు ఎక్కడ ఉంది ఎరిగి ఉన్నాడు ఆయన, నా ఇల్లు ఏ ఊర్లో ఉందో కూడా ఎరిగి ఉన్నాడు ఆయన. మరి ఇంట్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు కూడా ఆయన ఎరుగున్నారు. అయితే మనం చెప్పొచ్చు 2000 సంవత్సరాల గురించి వారి గురించి ఎరిగింది కాబట్టి నా గురించి ఏం తెలియదు అనుకోండి. అది నిజమనే. ఇప్పుడు కూడా మనం గురించి ఆయన స్పష్టంగా ఎరుగున్నాం. నా పేరు తెలుసు ఆయనకి, నేను చేస్తున్న ఉద్యోగం తెలుసు, నేను ఎక్కడ ఉన్నానో తెలుసు, ఏ ఇంట్లో ఉన్నానో తెలుసు, మరి నీ ఇల్లు ఎక్కడుందో కూడా ఆయన తెలుసును. మరి ఏం చెప్తున్నారు, ఆ ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారు కూడా ఆయన ఎదుగుతున్నారు. ఎంత జ్ఞానం అనేది ఏ మనుషులకు ఉండదు, ఒక దేవుని తప్ప. దేవుడు సమస్తమును ఎరగలిగినటువంటి వాడు. సమస్తం ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఏదో ఒక మనుషుని గురించి కాదు, లోకంలో ఉన్న మనుషులందరిని గురించి ఆయన ఎరిగి ఉన్నారు. లోకంలో ఉన్న మనుషులందరిని గురించి ఆయన ఎరిగి ఉన్నారు. దీనిలో మినహాయింపే లేదు. ఎవరిని ఆయన మర్చిపోడు, ఎవరిని ఆయన ఎరగనటువంటి వాడు కాదు. దేవునికి తెలియనటువంటి ఒక మనుషుడికి భూమి మీద జీవించలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివాసం చేసినా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ పేరును మార్చుకున్నా, ఏం పని చేస్తున్నా, మన ఇంట్లో వారు ఏం పని చేస్తున్నా, మనం ఏ ఊర్లో ఉన్నామని కూడా దేవుడు ఎరుగున్నారు. అనేక మంది మనుషులు తప్పిపోతారు. కొంతమంది కావాలని తప్పిపోతారు, కొంతమంది నిజంగానే తప్పిపోతారు. తప్పిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పేరు మార్చుకొని వేరే ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తారు. అప్పుడు మనకు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పేరు అనేది తెలియదు. అప్పుడు మనం గుర్తించలేదు, ఎందుకంటే పేరు మార్చబడింది, వేరే ఊర్లో ఉన్నారు, ఐడెంటిటీ అనేది లేదు, అతని పరిస్థితులు అనేది మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎన్ని రకాలైన పేర్లు మార్చుకున్నా, నువ్వు ఎన్ని రకాలైన ఉద్యోగాలు మార్చినా, నువ్వు నీ ఇంట్లో ఉండకుండా ఇంకొకరి ఇంట్లో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నువ్వు ఏ ఊర్లో ఉన్నా అని చెప్తున్నాడు, నువ్వు ఏం పని చేస్తున్నా దేవుడు ఖచ్చితంగా మనలను ఎరిగి ఉన్నాడు. ఇలాంటి ఒక తెలివిని కలిగిన దేవుడిని మనము మోసగించగలమండి. నా గురించి ఎంతగా ఆయన ఎరిగి ఉన్నారు, ఆయన్ని మోసగించగలరు. చివరికి ఏడోది ఏమిటంటే, నా యొక్క బాహ్యమైనది కాదుగా మాత్రం కాకుండా నా హృదయంలో కూడా ఆయన ఎరిగి ఉన్నారు. మనుషుని యొక్క హృదయంలో కూడా ఏం చేస్తున్నాడు ఆయన ఎరిగి. అంటే అటు బాహ్యమైన స్థితిని, ఇటు నా యొక్క అంతరంగ స్థితిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. దీని నుంచి మనం తప్పించుకోవాలి. మనం ఎవరికి లెక్కప్ప చెప్పవలేను, ఆయనకి మనల్ని కూర్చున్న స్పష్టమైన తెలివిని ఆయన కలిగి ఉన్నాడు. స్పష్టముగా నేను దొంగగా ఉన్నప్పుడు మీరు చెప్పచ్చు అతను మంచివాడని. అందువల్ల మీరు మంచివాడని చెప్పిన దేవుడు నన్ను మంచివాడుగా అని గుర్తించాడు. నన్ను ఆయన ఎరుగున్నారు కాబట్టి, నా హృదయం ఎరుగున్నారు కాబట్టి, నేను ఎవరినో దాని ద్వారానే ఆయన ఎరుగున్నాను. కొన్ని సందర్భాల్లో మన గురించి మనం ఎరగకపోవచ్చు, నా గురించి నేను ఎరగకపోవచ్చు, నేను సరిగా నా గురించి తెలుసుకోకపోవచ్చు. లవోదిక సంఘం లాగా వారి గురించి వారికి సరిగా తెలియడం లేదు. వారికంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించి ఎరిగి ఉన్నారు. సీమోను పేతురు గురించి తనకు తెలియదు. సీమోను పేతురు కన్నా కూడా యేసుక్రీస్తు వారు ఆయన గురించి ఎక్కువ ఎరిగి ఉన్నారు. పౌలు గారిని ఎక్కువ తెలుసుకోలేకపోవచ్చు, కానీ ప్రభువు వారి గురించి ఎక్కువ ఎరిగి ఉన్నారు.
కాబట్టి ఇలాగున్న లోకం అంతటిలో దేవుడు ప్రతి మనుషుని ఆయన ఎరుగున్నారు. రెండోది ఏమిటంటే ఆ విధంగా ఎరుగుండడానికి ఎవరో ఒకరు చెప్పి ఆయన ఎరుగుండాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఆయన స్పష్టంగా ప్రతి దాన్ని చూడగలుగుతున్నాడు, స్పష్టంగా చూడగలరు, స్పష్టంగా ఆయన తెలుసుకోగలరు. ఆయనకి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అయితే ప్రత్యేకించి 3వ పాయింట్లో తన వారిని ఆయన ఎరుగున్నారు. అయితే మనం 2 తిమోతి 2:19 మనం చదువుతాం. అందరినీ ఎరుగున్నారు, కానీ ప్రత్యేకించి 2 తిమోతి 2:19 ప్రకారము ప్రభు తన వారిని ఎరుగును. వారెవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైనటువంటి మనల గురించి ఆయన స్పష్టంగా ఎరుగున్నారు. దాని అర్థం ఏమిటంటే మనం ఎవరు ఆయనకు తెలుసును, నా పేరు ఆయనకు తెలుసును, నా ఉద్యోగం ఆయనకు తెలుసును, నేను ఏ ఇంట్లో ఉన్నానో ఆయనకు తెలుసును, నేను ఏ ఊర్లో ఉన్నానో ఆయనకు తెలుసును, నేను ఏం చేస్తున్నానో ఆయన ఎరుగున్నారు, మరియు నా యొక్క హృదయమును కూడా ఆయన ఎరుగున్నారు. అంత మాత్రం దాని అర్థం ఏమిటంటే సమస్తము దేవుడు ఎరుగున్నారంటే నా యొక్క కష్టాలను ఆయన ఎరుగున్నారు, నా యొక్క బాధలను ఆయన ఎరుగున్నారు, నాకున్న వ్యాధిని ఆయన ఎరుగున్నారు, నాకున్న సమస్యలను ఆయన ఎరుగున్నారు, నాకున్నటువంటి శోధనలు ఆయన ఎరుగున్నారు, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితులను ఆయన ఎరుగున్నారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను వెంగబడుచున్నానో దాన్ని కూడా ఆయన ఎరుగున్నారు. నా గురించి మంచిని ఎరుగున్నారు, నా గురించి ఆయన చెడుని ఎరుగున్నారు, నా గురించి మేలును కీడుని ఎరుగున్నారు, నా గురించి సమస్తము ఆయన ఎరుగున్నారు. అందుకని ఆయన చెప్తున్నారు, దేవుడు తన వారిని ఎరుగున్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అనేది ఏముంది? మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. అయ్యా నేను ఇంట్లో ఉన్నానే, ఈరోజు నేను ఇలాంటి షర్ట్ నేర్చుకున్నాను, నాకు షర్ట్ చిరిగిపోయింది, దేవుడు దాన్ని ఎరుగున్నారు. ఒక విశ్వాసమందు అభివృద్ధి చెందినటువంటి వారు అనేక మందిని మనము లోకంలో చూడవచ్చు. వారికి మాటలు నేను బైబిల్లో లేకపోయినా సరే వారు చెప్పిన మాటలు అనేకమైనటువంటి మాటలు మనకి ఎంతో వేగం సమకూరుస్తూ ఆయన చెప్పారు, నేను చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను అనుకున్నట్లయితే నేను బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే నేను దేవుని కుమారుడిని అయితే ఆయన కుమారులు చిరిగిపోయిన బట్ట వేసుకోవాలని దేవునికి చిత్తంగా ఉండవచ్చు. ఆయన పిల్లలైన మనం ఇలా ఉండాలనేది దేవునికి ఉద్దేశంగా ఉండవచ్చు. ఆయన మన తండ్రి అయితే ఆయన పిల్లలు ఇలా ఉండాలనుకొని దేవుడు కోరుకుంటే మనం చేయవచ్చు. కాబట్టి మన యొక్క పరిస్థితులు ఎలాగో మనం సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా, ఎన్ని రకముల సమస్యలతో మనము సతమవుతున్నా సరే, ఎన్ని రకాలైన వ్యాధి బాధలతో మనం పట్టబడుచున్నాము, ఎన్ని రకాలైన శోధనలకు మనము లోనైనను, ఎన్ని రకముల లోపం వల్ల మనము నిర్బంధించబడినను, శోధించబడినను, వారు మనల్ని హింసించినను, బాధపరిచినను, సమస్తమును దేవుని పిల్లల గురించి ఆయన ఎరుగున్నారు. మనం ఒకరిని గురించి ఒకరు ఎరగకపోవచ్చునేమో, ఒకరిని గురించి ఒకరు మనము ఎరగకపోవచ్చు. నా గురించి మీకు తెలియకపోవచ్చు, మీ గురించి నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు తన పిల్లల గురించి స్పష్టంగా ఎరుగున్నారు. ఆయన ఎరుగున్నటువంటి బాధ అనేది, ఆయన యొక్క పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఎరుగున్నారు. తండ్రి తన పిల్లలు ఆ ఆకలితో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఎరుగున్నారు. తన యొక్క పిల్లలు వస్త్రం లేనప్పుడు తండ్రి తన పిల్లల్ని ఎరుగున్నారు. తన పిల్లలు ఇతరులు కొడుతున్నప్పుడు ఆయన ఎరుగున్నారు. తన పిల్లలు సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఎరుగున్నారు. ఎందుకంటే తన యొక్క పిల్లలు వీటన్నిటిని కూడా అనుభవించాలి. ఆ విధంగా అనుభవిస్తేనే వాటన్నిటికి ఇప్పుడు మనం ఆకలితో మనం బాధపడుతున్నాం.
తండ్రి తన పిల్లలకి ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. ఆహారం కొరకు మనము బాధపడుతున్నప్పుడు తండ్రి ఏం చేయడు? మనకు ఉదాహరణ చెప్తాడు. ఒక పిల్లలు వచ్చి రొట్టెని అడిగినప్పుడు తండ్రి ఏం చేయడు? ప్రార్థన ఇస్తాడండి. పిల్లలు వచ్చి మనకు ఆహారం కావాలని అడిగారు, రొట్టెకి బదులుగా మనము రాయిని ఇస్తామండి. ఇస్తామా? అవసరం మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెని అడిగిన యెడల వానికి రాజునిచ్చున, శాపను అడిగిన యెడల పామునిచ్చున. ఆలోచించే ఇప్పుడు మనం తండ్రులుగా ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. ఎప్పుడు మనం రొట్టె అడుగుతారు? ఆకలిగా ఉన్నప్పుడు అడుగుతారు. ఎప్పుడు మనం చేపను అడుగుతారు? ఆకలిగా ఉన్నప్పుడు. లేకపోతే రొట్టెతో కలిసి తినడానికి చేపలను అడుగుతారు. పిల్లలు రొట్టెని అడిగినప్పుడు మనం ఎప్పుడైనా రాయిని తీసుకొచ్చి మన పిల్లలకి ఇచ్చామా? ఎప్పుడైనా ఇచ్చామండి? ఇచ్చినట్లుగా ఎవరిని మనం చూడలేదు. అయితే మన పిల్లలు రొట్టినప్పుడు ఏం చేస్తాం? మనము రొట్టెని వేస్తాం. రొట్టెని అడిగినప్పుడు ఏం చేస్తాం? మనము అది రొట్టెని వేస్తాం. చేపను అడిగినప్పుడు ఏం చేస్తాం? మనము చేపను వేస్తాం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మీరు చెడ్డవారై ఉండి, ఎవరు? అదే వచనం గమనించండి. 10వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు మంచి ఈవులని నరిగి ఉండగా పరలోకమున్న మా తండ్రి తన అడుగు వారికి అందరికంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. ఎవరు చెడ్డవారంట? మనం చెడ్డవారమే. నిజంగా మనం చెడ్డవారమే. మనం చెడ్డవారుగా ఉండి మన యొక్క పిల్లలు ఆహారం అడిగినప్పుడు నేను చెడుగా ఉండొచ్చు, నేను దుర్మార్గుడు ఉండొచ్చు, దుష్టుడుగా ఉండొచ్చు, పాపిగా ఉండొచ్చును, నరహంతకుడుగా ఉండొచ్చును, తాగుబోతుగా ఉండొచ్చును, దొంగగా ఉండొచ్చును, వ్యభిచారిగా ఉండొచ్చును. కానీ నా యొక్క పిల్లలు ఆహారం అడిగినప్పుడు నేను దుర్మార్గుడుగా ఉన్నాను కాబట్టి రాయిని తీసుకొచ్చేస్తాను. నేను దొంగిలించైనా సరే నా పిల్లలకి ఏం చేస్తాను? నేను రొట్టెని వేస్తాను. నేను ఒక నరహత్య చేసానంటే సరే నా యొక్క పిల్లలకి ఏం చేస్తాను? నేను ఆహారాన్ని ఇస్తాను. అంటే నేను చెడ్డవాడుగా ఉండి, అంటే ఒకరిని నేను కొట్టి, ఒకరినొకరు నేను మోసం చేసి, దొంగతనం చేసి, చెడ్డవాడుగా ఉండి నా యొక్క పిల్లలకి ఏం చేస్తున్నాను? నేను ఆహారాన్ని తీసుకొచ్చేస్తున్నా. ఇంకా చెప్తున్నాడు, ఇంత చెడ్డవాడుగా ఉన్నట్టు మీరే మీ యొక్క పిల్లలకి మంచి ఇవ్వాలనేసి మీరు కోరుకున్నప్పుడు పరలోకమున్న తండ్రి ఎంతో మంచివాడు. ఆయన పిల్లలకు మనం ఉన్నట్లయితే ఆయన ఎంత శ్రేష్టమైన ఈవులను మనకి అనుగ్రహిస్తారో ఆలోచించేయండి. అవునండి, దాన్ని మనం విశ్వాసం ఉంచాలి. మన కష్టాల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, వ్యాధుల నుంచి మనం కాపాడేటువంటి దేవుడు ఒకే ఒక ఆయన పరలోకమున ఉన్నారు. వాటన్నిటిని ఆయన ఎదుట మనము వరసగా పేరుతాం. తండ్రి, నాకున్నటువంటి సమస్య ఇది, తండ్రి నాకున్న వ్యాధి ఇది, పాపం ఇది, కష్టం ఇది, నష్టాలు ఇవి, ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నవి. వాటన్నిటిని ఏం చేద్దాం? మనము ప్రభు దేవుని ఎదుట మనము ఉంచుతాం. ఆయన చెప్తున్నాడు, ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనకి మేలు ఇస్తాడు. ఆయన మనకు మేలు జరిగిస్తాడు. ఆ మేలుని జరిగించాలని ఆయన చెప్తున్నాడు. మొదట మీరు మీ పరలోకమున్న తండ్రి, మీ భూసంబంధమైన తండ్రి కన్నా గొప్పవాడని మీరు విశ్వాసం ఉంచాలి. మీ యొక్క పరలోకపు తండ్రి మీ భూసంబంధమైన తండ్రి కన్నా ఎంతో గొప్పవాడని, మంచివాడని మనం విశ్వాసం ఉంచాలి.
కారణం ఏమిటంటే మనం ఆకలిగా ఉన్నప్పుడు నేరుగా ఇప్పుడు నాకు మన పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆకలి అయినప్పుడు వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా, దేవుని దగ్గరికి వెళ్తారా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు మన తల్లిదండ్రుల దగ్గరికి వస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా గొప్ప పరలోకమున్న తండ్రి రాణిస్తాడని వారు తెలియకపోవడం, వారు తల్లిదండ్రుల దగ్గర రావడానికి ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వారు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించారు. ఎంతో మంచి జీవులను ఆయన ఇవ్వగలరు. ఎందుకంటే అంత శక్తిమంతుడు ఆయన. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ఒక్క పూట కూడా ఆహారం లేకుండా దేవుడు వారి ముందు పెట్టాలి. 40 సంవత్సరాలు ఒక్క పూట కూడా పస్తులు లేదండి. 7వ రోజు విశ్రాంతి దినం, శనివారానికి వారి ఆహారం రాదు, మంచు కూర అంటే మన్న కురవదు. దేవుడు ఏం చేశాడంటే, మీరు శనివారం మీకు ఆహారం దొరుకుతుంది కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు శుక్రవారం మీకు 2 రోజులు కావాల్సిన ఆహారం ఇచ్చేస్తున్నాడు. శుక్రవారం ఇస్తున్నాడు ఆయన 2 రోజులకు ఆహారం. ఈ 40 సంవత్సరాలు ఆహారం కొరకు వారు ఎక్కడా కూడా వేరే దేశం మీద ఆధారపడలేదు, వేరే దేశానికి వెళ్ళి వారు తూడుకోలేదు, లేక వారు దేశాల మీద వెళుతున్నప్పుడు ఎక్కడ పంటను తీసుకుని వారు తినలేదు, నష్టం చేయలేదు. వారికి కావలసిన సమస్తం దేవుడు ఏం చేశారు? అనుగ్రహించారు. మన జీవితంలో 40-50 సంవత్సరాల నుండి అలాగే ఆయన పోషించడానికి శక్తి ఉంది. ఒకే ఒక విషయం ఏమిటంటే, మనమందరము ఆ యొక్క విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలి, అనేది విశ్వాసం ఉంచాలి. ఎక్కడో మన విశ్వాసం ఉంచడానికి మన యొక్క జీవితాల్లో మన యొక్క పరిస్థితులు అనేది ఎక్కడో ఒత్తిడి, బలహీనత ఏదో మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. ఆ దూరం చేసేటువంటి పరిస్థితులను మనం అధిగమించగలిగినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు ఎంతో సహాయం చేయగలడు. ఆయన సహాయం చేయకపోతే మనకి లోకంలో ఎవరు సహాయం చేయలేరు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ప్రతి మనుషులు ఆయన ఎరిగి ఉన్నారు, ప్రతి మనుషులు ఆయన ఎరిగి ఉన్నారు. నా గురించి ఎరిగి ఉన్నారు ఆయన స్పష్టంగా, మీ గురించి ఎరిగి ఉన్నారు, లోకంలో ఉన్న ప్రతి మనుషుల గురించి ఆయన ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుడు నా గురించి దేవుడు తెలియదేమో అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నా యొక్క పేరుని ఎరిగి ఉన్నారు ఆయన, నేను మార్చుకున్న పేరుని ఎరిగి ఉన్నారు ఆయన, నా యొక్క ఉద్యోగాన్ని ఎరిగి ఉన్నారు, నా యొక్క ఇల్లు ఎక్కడుంది ఆయన ఎరిగి ఉన్నారు, నా యొక్క ఇల్లు ఏ ఊర్లో ఉంది కూడా ఎరిగి ఉన్నారు, నేనేం పని చేస్తున్నా కూడా ఆయన ఎరిగి ఉన్నారు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉండటము మనకెంత ఆశీర్వాదం ఆలోచించాలి. ఎంత గొప్ప దేవుడు మన తండ్రి. ఆ తండ్రికి మనం కుమారుడు ఉండటము మనం చేసుకున్న గొప్ప ఆశీర్వాదం అది. కాబట్టి ఆ తండ్రికి మనం కుమారులుగా ఈ లోకంలో నిజమైన క్రైస్తవులుగా జీవించాలనేది మన ఉద్దేశం. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మనవలే ఆయన జీవించారు. కానీ అనేక సందర్భాల్లో ఆయనకి 40 దినాలు ఆయన ఆహారం తినలేదు, ఆయనకు ఆహారం లేదు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నా కూడా ఆ 40 దినాలు 40 సంవత్సరాలతో పోల్చుకున్నప్పుడు 40 దినాలు అనేది పెద్ద సమస్యగా దేవుడు అనుకున్నాడు. అరణ్యంలో కూడా దేవుడు ఆహారం అనుగ్రహించాడు, అరణ్యంలో ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారికి అరణ్యంలో 40 సంవత్సరాలు 40 దినాలు ఆహారం అనుగ్రహించాడు. కానీ ఆహారం అనేది తను దేవుడికి దూరం చేయలేదు. ఆహారం లేమి అనేది తను దేవుడికి ఏం చేయలేదు, దూరం చేయాలి.
దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని యొక్క నామం కలిగినటువంటి వారు కేవలం వారికి ఆహారం దేవుడు ఎలా అనుగ్రహించగలడు. ఉదాహరణకి మనం లోకస్వార్థ 16 అధ్యాయంలో అక్కడ రాజు అనేది ఒక వ్యక్తి భిక్షగాడు, అంటే ఒక వ్యక్తి దరిద్రుడు అంటాడు. అతనికి ఆహారం దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు, ఎలా సిద్ధపరిచారండి? ఆ ధనవంతుడు తిని పడినటువంటి మెతుకులను, ఆ యొక్క రొట్టి ముక్కలను తిని ఏం చేసేదాన్ని అతడు బ్రతికాడు. కానీ ఆ విధంగా భిక్ష మెతుకోవడం నాకు ఎన్నడూ కూడా అవమానం భావించలా, ఎన్నడూ కూడా భావించలా. తను అనుకున్నది ఏంటంటే దేవుడు నన్ను ఈ విధానంలో పోషిస్తున్నాడు కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను. దేవుడు పోషించేటువంటి మార్గాలు అనేకమైన రూపాలు ఉన్నాయి. దేవుడు చేసే మేలు అనేది అనేక రకాలుగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకు తెలియదు, ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చేంత వరకు దేవుని నమ్మిక నుంచి, విశ్వాసం నుంచి, ప్రార్థన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మనకున్న సమస్తమైన వాటిని ఆయన మనకు మేలుకరం చేయడానికి అని చెప్పి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో